ఇలా మందు రేట్లు పెరిగినా అయినా పర్వాలేదు బాయ్. ఓసినంటి మంచిగా ఉంటుంది, ఓసినంటి తాగుర్రి సుఖంగా ఉండుర్రి. బేబరా ఉంటుంది కూడా పెరిగింది కదా, అది పెరగలే, ఓసి పెరగలే. 80 రూపాయలు ఉంది, మస్తు ఉంది, బేబరా ఉంటుంది, మెంటల్ ఉంటుంది, ఖాళీ బొరా అని ఉంటుంది. ఒక్కసారి తాగి చూస్తే మన సముద్ర వైన్స్, ఎస్ఎస్ వైన్స్ ఆపోజిట్ బంధన్ సీట్ అవుతుంది. అటు సైడ్ కెమెరా పెట్టు, బంధన్ సీట్ హౌస్ పక్కన ఎస్ఎస్ వైన్స్. ఇక్కడ వచ్చి తాగమని చెప్పు, మస్తు ఉంటుంది. ఇగో సిట్టింగ్లో వాటర్ ప్యాకెట్ గిలాసులు మా ప్రభాకర్ మామ అమ్ముతాడు, మా శ్రావణ్ బాయ్ ఉంటాడు. ఓసీ ఆఫ్ తీసుకొని సుకున్గా తారు, సుకున్గా ఉండరు. ఇక ఆలిపిల్లి ఏదలా ఇది అన్న, లవ్లో ఫెయిల్ అయిన వారు అందరికీ ఇది ఒక్కటే దిక్కు, అందరికి ఇదే దిక్కు. ఏం లేదు, ఇక్కడ కాళ్ళు చేతులు దొరికితే ఇడికి రావాలి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడాలి, ఇడినే రావాలి. ఇంకేముంది, మందే బెస్ట్ అన్న. మందు తాగడే బెస్ట్. మందు తాగడానికి ఎప్పుడు ఏ బిమారీ రాదు, ఏ రోగం రాదు. కుళ్ళ చెప్తున్నా, జ్వరం రాదు. జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఈడికే రావాలి అందరూ. ఇప్పుడు నెలకు ఒక 1000 రూపాయలు అట్లా నీకు ఎక్కువ అవుతాయి ఇంతకుముందు అయినా దానికంటే. నాకు నెలకు 1000 రూపాయలు కావాలన్నా. నాకు నెలకు అనుకున్నవి నాకు నెలకు ఎంత అవుతుందో తెలుసా? 12-15 వేలు నా జీతం మొత్తం ఇంట్లో ఉంటుంది. నాకు డైలీ 300-400 ఇళ్ళే అయిపోతాయి. నాకు ఏమైంది నీకు బుర్రా పాడంటున్నా? ఇగో ఇళ్ళే అయిపోతాయి నాకు, డైలీ 500-600 అయిపోతాయి. ఇప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు ఒక 15,000 అంటున్నావు, ఇంకో 1000 పెరుగుతుంది అంత ఎక్కువ. వేరు కానీ తాగుదాం ఏముంది, అంతే అంట. ఆడికి ఇట్లా వచ్చి నీ జీతమే 15,000 ఉంటుంది కదా, నీ జీతమే 15,000. జీతం 15,000 ఉంటుంది. బిస్లరీలో పనిచేయడం ఎట్లయినా బ్యాండ్ వల్ల మనం బ్యాండ్ కొడతాం, పొద్దున బిస్లరీ వాటర్ చేసుకుంటాం. ఎట్లయినా మనకు వచ్చేస్తే ఈడికి వెళ్ళినా మందు మనకు దిక్కులేనికి దేవుడు దిక్కు అంటారు, దిక్కున్నోనికి మందే దిక్కు అంటారు, అంతే. దీంట్లో ఏం పరకలేదు బాయ్, ఖాళీ రావాలి, తాగాలి, పోవాలి. నమస్తే. తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ మద్యం రేట్లు పెంచడం జరిగింది. గతంలో బీరు రేట్లను పెంచడం జరిగింది, ఇప్పుడేమో మందు పైన కూడా రేట్లను మళ్ళీ పెంచడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం సంబంధించి. ఎంత పెంచిందన్న? 40 రూపీస్. 40 రూపీస్. ఫుల్ మీద 40 రూపీసా? అవును. ఓకే. హాఫ్ మీద 20 రూపీస్. అన్ని బ్రాండ్ల మీదనా? అన్ని బ్రాండ్, ప్రతి బ్రాండ్ మీద 40 రూపీస్. బీర్ రేటు అంతే ఉందా? అంతేనే ఉంది. ఖాళీ లిక్కర్ మీద పెరిగింది. కొంటురా వస్తున్నారు, అప్పటి లెక్కనే వస్తుంది గిరాకీ. ఇంకా రాలే, ఇంకా ఎంఆర్పీ రాలే. ఇంకా ఏ రేట్కి ఇస్తారు మరి? 10 రేట్ ఇస్తాను ఇప్పుడు. 10 రేట్ ఇస్తారా? ఇంకా రాలేదు. పని చూస్తుంది అది ఇంకా తెలియదు. ఇక పెరుసు వస్తుంది. న్యూస్లో వచ్చే వచ్చింది కదా, 5 days ఉంది కదా. 5 days వస్తుంది. అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. మందు రేట్లు పెరిగినాయి, ఏమంటావు అయ్యా? మందు రేటు పెరిగింది కదా. మందు రేట్లు పెంచిరు మరి, ఇక తాగనో తప్పదు. 40 రూపాయలు పెంచినట్ట ఫుల్ మీద. పెంచిరు. అది అదేంటో రాష్ట్ర మందు, దాని మీద ఒక 10 పెంచిరు. మళ్ళా మెడిసిన్ దాని మీద పెంచిరు. అది ఏమంటావు, మంచిదంటాం పెంచుడు మంచిది కాదు కదా, తగ్గియాలి కదయ్యా. బరువు పెడితే మొత్తం నీకు మంచిది అయిద్దా? తగ్గిద్దాం, మద్యం తాగుడు తగ్గిద్దాం అని చెప్పేసి రేట్లు పెంచి అనుకోవచ్చు కదా. తగ్గియాలయ్యా. అట్లా ఎందుకంటే దళారులు బాగుపడతానికి అనుకోవచ్చుగా. ప్రభుత్వానికి పోతాయి పైసలు. ప్రభుత్వానికి ఎందుకు వస్తాయి? ప్రభుత్వానికి వచ్చేది ఏముంది? వీళ్ళు 2 రూపాయలు పెంచితే అక్కడ పావులే పెంచుతాడు. ట్యాక్సీ మొత్తం జీపెట్టరు కదా. వద్దంటారు, పెంచుడు వద్దంటారు. ఎందుకు పెంచాలో? ప్రజల మీద పొద్దుదాకా వాడు 200 కూలి చేస్తే వాడికి 110 రూపాయలు, 90 రూపాయలు పిల్లలు పడుకు వాళ్ళ, అవునా కదా? రోజుకి 1000 రూపాయలు చెప్తాయా? 1000 రూపాయలు 200 రూపాయలు నాకు ఖర్చు అవుతుంది. 220 రూపాయలు నాకు ఖర్చే రోజుకు. దాంట్లో మిగిలినది 100 రూపాయలు ఛార్జ్ పోతాయి, 200 రూపాయలు మందుకు పోతాయి. ఇక నాకు ఉండేది 700-800. తాగందో తప్పదు. మేస్త్రి పని చేస్తారా? నేను లేబర్ పని చేస్తా కానీ వస్తాయి అట్లా ప్రతిరోజు. నీర పట్టదు, ఎందుకంటే ఇక పొందాక చేస్తాం కదా, ఒళ్ళు నొప్పులు, రెక్కలు చేసేది అది. అట్లా ఏం చేయమయ్యా మరి ఎవరు మరి తగ్గితేనే మంచిది. ఇట్లా పెంచితే ఉన్నోడు లేనుంటాడు. అట్లా ఇబ్బంది. ఉన్నోనికి ఏం కాదయ్యా, ఉన్నోనికి ఏం కాదు, లేనోనికి ఇబ్బంది. అట్లా మరి వాడు ఉన్నాడు కూడా. ఇప్పుడు సీపీ నెక్కర్ తాగుతారు, రోడ్లు ఎక్కడ పంతారు. అట్లా ఎందుకంటే రేట్లు పెంచుతారు కాబట్టి సీపీ నెక్కర్ తాగుతారు, రోడ్లు ఎక్కడ పంతారు. ఇవరకు ఒక ఎక్స్ అయితే గడ పడినాడు, అది సొయ్యలేదు. అట్లా ఉంటుంది వ్యవస్థ. ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బంది అయ్యా, పెంచితే ఇబ్బంది. తాగలేడు. లాక్డౌన్ లో కూడా ఎంతమంది చాలా మంది వచ్చిపోయారు. లాక్డౌన్ కూడా అట్లా ఉంటుంది వ్యవస్థ. తగ్గించాలని కోరుకుంటారా? తగ్గాలయ్యా, రేటు తగ్గితేనే మంచిది. ఓన్లీ వైన్స్ మీద కాదు కానీ హాస్పిటల్ చూడండి, 200 ఫీజుకి 2 లక్షలు దాని మీద చూడడానికి తాగుడు మీద ఫోకస్ పెడతారు. మీరు అక్కడికి పోతే మీరు ఏం అడగలేరుగా.
హాస్పిటల్ చూపెట్టండి అన్న, ప్రజలు బతుకుతారుగా అన్న. ఇది చెడిపోయేది ఓకే, కానీ మంచిగా ఉన్నోడు కూడా బతుకుతారుగా. హాస్పిటల్ చూపెట్టండి అన్న, ఏదైనా ఉంటే మంచిగా వాళ్ళని చూసి కొద్దిగా మీరు చేసి ఇద్దరు బామారి కొడుకు యాక్సిడెంట్ అయింది పోయిన దసరికి. యాక్సిడెంట్ అయితే ఇలా 15 లక్షలు పెట్టినాం. ఫస్ట్ ఏమన్నా 3 రోజులు లేపుతున్నాడు, 3 రోజులు లేపలే. ఏమన్నాడు లాస్ట్కి నీవు 1 కోటి రూపాయలు పెట్టినా బతికినాడు. అది మాది ఇక్కడ మాది మైబాదు అయితే అదే ట్రీట్మెంట్ కమ్మాలు ఇచ్చారు. 1,50,000తో బయటకు వచ్చాడు. ఇక్కడ 10 లక్షల గురించి అట్లుంటుంది ఆ వ్యవస్థ. రేట్లు అయితే తగ్గాలంటూ తగ్గాలయ్యా, తగ్గితేనే జనం బాగుపడతారు. అట్లా హాస్పిటల్ ఉంటే చూపిస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటూ తగ్గాలంటో పెరిగిచ్చినా ఏం కదంటావు? తగ్గడం పెరగడం అంతే. ఇది ఆవిడైతే ఆపరు. ఎవడవుతారు 10,000 కట్టబడుతున్నాం. 400 వస్తున్నారు, 200 వస్తున్నారు, 200 వస్తున్నారు. పెంచడం వల్ల ఇబ్బంది అయితే ఇక మరి ఇబ్బంది అయినా సరే ఇబ్బంది మాల్చలేదు కదా, అలా తాగుతున్నాం. తాగనేది తప్పదు. అంత పని చేసుకుంటాం కాబట్టి కష్టం తాగుతున్నాం. అది అయినా సరే ఎన్నోసార్లు అదే తగ్గిస్తున్నాం ఏమీ లేదు. ఏదో బియ్యం ప్యాకెట్ 650, 700 ఉండేది, 1550 అయింది ఇప్పుడు. అంతేగా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఇప్పుడు మాకు కేసీఆర్ కొల్లూరులో ఇల్లు ఇచ్చింది. మీరు ఉంటేనే ఉండండి, లేకపోతే కబ్జా చేస్తామని అన్నారు. అక్కడికి వెళ్తేనేమో పనుల్లో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళారు, అందులో ఉంటున్నాం పనుల్లో. మళ్ళీ ఎక్కడ రావాల్సి వస్తుంది. మళ్ళీ సాయంత్రం అక్కడికి పనులు ఉండే లేని గట్ట కాదన్నా. ఇక్కడ ఉండే పనులు ఉన్నాయి. కొలువులు ఏమన్నా పనులు అక్కడ ఉన్న ఇల్లు అక్కడ ఇల్లు పెట్టి వచ్చి రోజుకి 7 రూపాయలు సంపాదిస్తాం. 700 మందుకు 200 పోతాయి. ఇప్పుడు 220 పోతాయి అనుకో. నెలకి 4,500, 6,000 ఇంటికి కిరాయి కట్టాలా. ఈ లోపల మనకు తిండి ఇవన్నీ ప్రభుత్వం చిన్న చిన్న మందు అన్నా చిన్న తగ్గిలంట. మనం ఏది తగ్గించలేదు కదా. పేదలు కొంచెం చిన్న బ్రాండ్లను తగ్గిస్తే బాగుంటుంది. అది దాన్ని బట్టి ప్రభుత్వము మాట్లాడతారు. లేబర్ మనుషులం మేము, ఏదో కష్టం చేసుకుంటాం. వచ్చి ఇంటికి పోలేము. ఏదో గీత మందు తాగుతామని ఆదది పడ్డది. ఇక తాగుడు అలవాటు పడ్డది. ఇక దానికి ఏ మినిస్టర్ వచ్చినా కానీ అదే ప్రభుత్వం ఇలా మాట్లాడుతున్నది. అంటే ఇలా ఈ మందుది లేబర్ అవుతుంది. ఒక ఊకుతో ఉన్నాడు, వానికి జీతాలు వడియాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. నేను చెప్పింది విలేకరులకు నాకు మంచిగా అనిపించింది. నేను చిన్నగా ఉన్నప్పుడుతుంది రాజకీయం. ప్రభుత్వానికి దాదాపు సగం పైసలు మందు దారినే వస్తున్నాయి కదా. అది ఆ మాట మీద చెప్తా. ఇంకా మంచి టైం ఇస్తే ఇంకా వేరే వాళ్ళకి ప్రోగ్రామ్ ఇస్తే నేను చెప్పలేను. ఇక నా సోదరుడు ఇద్దరం చేసినాం పని. ఇంటికి పోదాము, మేము ఇంటికి పోవాలి కదా, మేము ఇంటికి పోలే. అడుగుదామా తాగి ఇంటికి వెళ్ళిపోదాము. అది కానీ ఓట్లు వస్తే అడుగుతాడు, ఏమని డొక్కాడు ఓటు వేస్తా బాబు న్యాయం పడరా తిరుగు అంటారు. వాని గజు 500 ఇస్తాడు, ఇంత అన్నం పెట్టి ఆని ఆప. కానీ పబ్లిక్ ఆలోచించిందా? మనం ఆలోచించాలి. ఆరే నువ్వేస్తారా, నేను కష్టం చేసుకుంటా, కూలి పని చేసుకుంటా. మీ కష్టమే మరి గవర్నమెంట్ పోయేది. మళ్ళా ఇప్పుడు మేము తాగినాం. ఇవాళ చెప్తాను మంచిగా విలేకరు బాగా అనిపించారు. ఇలా మందు ఇలా ఖర్చు పెట్టినాం, 200 పెట్టినా ఇలా తాగుతున్నా. నేను గమనించిన 1000 రూపాయలు, 200 ఖర్చు పెట్టినా. ఇంకో 100 రూపాయలు 3 వంతులు. ఇంట్లో ఏమి ఇవ్వాలి? ఇంట్లో అడుగుతారు. భార్య పిల్లలు ఉన్నారు, పిల్లలు పాలు అవి వాళ్ళ పరిస్థితి ఏంది? గ్రహించుకుని ఉంటారు. ఏం చేస్తాం? అన్నీ ఆలోచించాలి. చిన్న బ్రాండ్లు అయినా రేట్లు తగ్గితే బాగుంటుంది కదా. దానికి మంచిగా చేయాలా, ఉండాలి. ఏదో వీడు ప్రభుత్వం టీఆర్ఎస్ ఉండే అవన్నీ పెద్ద మినిస్టర్లే మనది. పెద్ద మందులు మీరు దుక్కాడితే బుక్కాడది సార్ మాది. చేస్తే కష్టం చేస్తే ఇస్తారు పైసలు. అమ్మ ఇల్లు చేసిన, అమ్మ కడిగిన, అమ్మ తులిసిన. ఎంత బాబు? అమ్మ 1000 రూపాయలు, నాకు 2,000 వచ్చినాం. ఇంటికి పోలే, ఇంటికి వచ్చినాం, ఇంటికి పోవాలా. ఇంట్లో ఏముంది? పిల్లలు ఉన్నారు. ఇక అదదు బంద్ చేసేయాలి అంతే.
మంచిదే అంటావు. మంచిదే రేటు పెరిగింది వల్ల బంద్ చేస్తారు మందు. అంతే మరి ఉన్నదానికే సరిపోతలేదు మనకు, ఇంకేం చేస్తాం మనం. ఇప్పుడు కొందరు రోజు తాగేటోళ్ళు ఉంటారు. రోజు అంటే తాగేటోనికి తాగుడు దూప ఉంటే వాడు తాగుతాడు, కష్టం చేస్తాడు, లేబర్ పని చేస్తాడు. ఈ రేట్లు పెంచడం మాత్రం తప్పు, వాళ్ళ విషయంలో అయితే తప్పు. ఎప్పుడు బ్రాండ్లు అట్లా తగ్గించేది ఉండే కదా. చిన్నదైనా తగ్గియాలి, కొద్దిగా తగ్గితే ఏం కాదు. పేదోళ్ళు అంటే పెద్ద బ్రాండ్లు తాగలేదు, చిన్న బ్రాండ్లు తాగుతారు కాబట్టి వాటిపైన తగ్గిస్తే బాగుంటుంది అంటారా? చిన్నదాని మీద తగ్గియాలి, పెద్దదాన్ని పోనీ. పెద్ద పెద్ద హై బ్రాండ్ తాగేటోళ్ళు వాళ్ళు తీసుకుంటారేమో కానీ లేబర్ ఏం చేస్తారన్న? డైలీ కష్టం 500 400 పని పోయేటోళ్ళు ఏదో చీప్ ఇక్కడ తాగి బతుకుతారు, వాళ్ళ మీద కూడా పెంచుతా అంటే వాళ్ళు ఇక్కడ అన్యాయం అయిపోతారు కదా. ఇట్లా పెడితే ఎట్లా సార్? మేము రోజు తాగాను, మేము తక్కువ చేయాలి కదా, రేటు తక్కువ చేయాలి కదా. రోజు పెరిగితే ఎట్లా? 3 నెలలకు ఒకసారి కూడా ఇట్లా మెల్లమెల్ల పెంచుకుంటూ మరి ఎట్లా సార్ చెప్పండి మీరే? మేము రోజు తాగలేం. మేము రోజుకి ఎంత సంపాదిస్తావు? రోజుకి 500 సంపాదిస్తా. 500 మందికి 300 పెడతా రోజు. మరి ఇప్పుడు మరి ఏం చేయాలి సార్ చెప్పండి? మరి పెరిగితే ఎట్లా రేటు? బంద్ చేయవా మరి? పని చేస్తా, ఎందుకు చేయను? లేబర్ పని చేస్తా. మందు తాగుడు బంద్ చేయవా అంటున్నా? బంద్ చేయవచ్చు, దానికే అలవాటు అయిపోయింది, ఏం చేయలేము మనం. తగ్గియాలంటావు? తగ్గియాలి, మరి ఏం చేయాలి? రేట్లకు దాదాపు 1000 2000 1500 ఎక్కువ అవుతాయి నీకు. అవుతుంది, మరి తప్పదు, అయినా అలవాటు ఉంది. ఏం చేయాలి చెప్పండి? తగ్గియాలి కదా, రేటు ఎక్కువ పెంచితే ఎట్లా? ఇబ్బంది అవుతుంది అంటూ. ఇబ్బంది అవుతుంది. చెప్పు నమస్తే. नमस्ते सर। మందు రేటు పెరిగింది, ఫుల్ మీద 40 రూపాయలు పెరిగింది, ఏమంటావు? नहीं सर 90 पीता है, हम हिंदी नहीं आता, हम काम करते शाम को पीता है। हाँ सर, हम ऐसा गलत नहीं करता। తెలుగు తెలుగు नहीं हिंदी आता, తెలుగు తెలుగు नहीं आता? तेलुगु आता मगर उतना परफेक्ट नहीं आता। थोड़ा थोड़ा बात करो। बात बहुत क्या बोलना है? ఫుల్ మే 40 రూపీస్ పెరిగింది. हाँ ఫుల్ మందు రేటు పెరిగింది. हम बोले कि क्या सब हम काम करते, काम करके आके माल पीने आते, जान हैरान होके। రేట్లు ఇంతగానం పెరిగితే ఏం తింటారు? కూరగాయల రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ఈ మందు రేట్లు కూడా పెరుగుతున్నాయి. తాగుడు బంద్ చేయాలని చెప్పేసి రేట్లు పెంచింది అనుకోవచ్చు కదా. అట్లే తాగేటోళ్ళు ఇంకా ఎక్కువ అవుతారు కానీ బంద్ తక్కువ అవుతలేరు, ఇంకా ఎక్కువ అవుతున్నారు. బంద్ చేసినా కూడా తాకం తప్పలేరు ఎవడు. ఇట్లుంది, తగ్గియాలంటావు? తగ్గియాలి, రేటు తగ్గియాలి. మందు కూడా క్వాలిటీ లేదు, డూప్లికేట్ డూప్లికేట్ కాళ్ళు చేతులు గుంతుకం అట్లా ఉన్నాయి.